అమ్మ మీ కొడుకు మళ్ళీ తెలంగాణకు తిరిగి వచ్చిండు. నా మీ కొడుకు మళ్ళీ మీ చెంతకు చేరిండు. హ్మ్. ఎట్లా ఎట్లా 18 ఏళ్ళు విడిచిపెట్టి అక్కడ ఉన్నాడు జైల్లో సగం జీవితం అందులోనే గడిపిండు. ఇప్పుడు తిరిగి వచ్చిండు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు నా కొడుకు నాకైతే వచ్చిండు సార్. ఆ, వచ్చిండు అన్ని ఏళ్ళు ఉంది అనుభవించిండు. ఉమ్, పెళ్ళం ఆయన పెళ్ళాన్ని కానలే, ఉమ్, బిడ్డ ఆ రకంగా ఉన్నది. ఉమ్, ఇక బాబు చచ్చిపోయినా రాలే. ఉమ్, ఎవరు కొడుకులు, ఇద్దరు కొడుకులు వేరు సార్. ఉమ్. ఓ బిడ్డ పోయింది, అంటే ఆయన అక్కడ ఉన్నప్పుడే వీళ్ళు చనిపోయారా? చనిపోయారు సార్. ఆ, ఇక ఎవరు ఆడు చూసుకోలేదు. ఉమ్. ఇక ఆయన మాకు టెన్షన్ పెట్టుకొని చచ్చిపోయారు సార్. ఎవరెవరు చనిపోయారు టెన్షన్ నా పెట్టుకొని? బిడ్డ, మా ముసలయ్య, ఆ, ఇద్దరు కొడుకులు. ఆహా. మరి ఇప్పుడు మొత్తానికి తిరిగి వచ్చి ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది మంచిగా. ఇన్ని రోజులు ఎట్లా ఆసరా ఇట్లా ఇక మాకు ఆ రోజే లేదు. ఇక ఆ, అత్తడో రాడో నా కొడుకు అని ఆ, ఇక ఏడ్చుకుంటూనే ఉన్నాం సార్. ఉమ్. ఇన్ని రోజులు ఏడ్చుకుంటున్నారు. ఇప్పుడు సంతోషం అనిపిస్తుందా? ఎప్పుడు మంచిగా అనిపిస్తుంది సార్. ఎప్పుడన్నా అనుకున్నారా అసలు వస్తాడు మా కొడుకు తిరిగి వస్తాడు అని? ఇక మా బాకి ఉంటేనే వస్తాడు, బాకి లేకుంటే ఇక భగవంతునికి ఎరకని అనుకున్నాం. ఎందుకు ఎందుకు మరి ఆ రోజు ఎందుకు పంపాల్సి వచ్చింది మీరు? ఇక దేశం పోయిండు సార్. ఇక పోయినందుకు అట్లా జరిగింది. అదే ఆ రోజు ఎందుకు అక్కడికి ఎందుకు పంపించాల్సి వచ్చింది మీరు? ఇక పంపుడంటే సారు, ఇక లోకం మీద ఎంతమంది పోతలేరు సారు, బతికత్తున్నారు. ఆ, అది ఒక ఆచారం. ఉమ్, ఇక పోయిండు, భర్త పోయిండు. ఉమ్, పోతే ఇక కర్మం జరిగింది. ఉమ్. మరి ఎప్పుడన్నా నీ కొడుకు గుర్తొచ్చేదా ఇంతకుముందు నా కొడుకు రాడాయని? ఆ ఫోటో ఉన్నది, ఆయన ఫోటో పెట్టుకున్నాం. ఇక ఆ ఫోటో మీకు దిక్కు ఇక ఇక ఆ ఫోటోని చూసుకుంటే చేస్తాడు. ఇక మళ్ళీ 18 నెలలు ఎట్లున్నాడో తెలియదు. తెలియదు సార్. నాకు ఫోన్ రాకపోవు. ఆ, ఇక వాళ్ళకే మాట్లాడు. ఉమ్, ఇక ఎప్పుడన్నా చేసుడు మనవాళ్ళ ఫోన్లో. ఉమ్, అగో మనవాడు అక్కడ కూర్చున్నాడు, పెద్ద మనవాడు, ఆ, కొడుకులు వాళ్ళు. ఉమ్, వాళ్ళ ఫోన్లకు చేసి ఎప్పుడన్నా ఉమ్. మాట్లాడు. సరే మరి కేటీఆర్ సార్కి ఏం చెప్తావు అమ్మా? ఏం చెప్పాలి సార్? ఏం నాకు దోషణ మనం బట్టలు అట్లా